వలపు వాకిళ్ళు 5వ భాగం. 4వ భాగంలో అందరూ ఊటీ చేరుకుంటారు. కానీ ఆ రోజు రాత్రి ఒక విచిత్రమైన అనుభవానికి గురవుతారు. మరుసటి రోజు కాటేజీలు ఖాళీ చేసి అందరూ సపరేట్గా రూములు బుక్ చేసుకుంటారు. ఈసారి చీట్లు తీసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండేలా రూముల్లో విడిది చేస్తారు. కథ కొనసాగుతుంది. పక్క గదుల్లో ఉన్న మేనక, నిరంజన్, శిరీష, జయసింహల మధ్య కూడా దాదాపు అలాంటి వాతావరణమే ఏర్పడింది. ఇంచుమించు ఆ విధమైన సంభాషణలే నడిచాయి. అంతకు మించి పెద్దగా జరగకూడని అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. దానికి కారణం వాళ్ల చదువు సంస్కారమే అని చెప్పొచ్చు. తనతో పాటు గదిలో తనకి చాలా చేరువలో ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి ఉంది అన్న ఆలోచన అబ్బాయిల్ని లోలోన కొంచెం ఉక్కిరిబిక్కిరి చేసింది. మగవాడిలో ఉండే సహజమైన ఈగో, తను బలవంతుడిని అన్న అహం మృగం ఒళ్ళు విరుచుకోసాగింది. కానీ మంచితనం, చదువు, సంస్కారం ఆ మృగాన్ని కన్నెర్ర చేసి తరిమేశాయి. అమ్మాయిలు మాత్రం అభం శుభం ఎరుగని పసిపాపల్లా ఏ అలజడి లేకుండా ఆద్రమరిచి నిద్రపోయారు. తిరిగి మెలకువ వచ్చేసరికి తూర్పు తెలతెలవారుతోంది. మేనక, శిరీష, హారతి నిద్రమంచాలు దిగి తిన్నగా మందాకిని గదిలోకి వచ్చేశారు. స్నానాలు చేసి డ్రెస్సింగ్ చేసుకునేందుకు కాస్త ఫ్రీగా ఉంటుందని. అబ్బాయిలతో ఏకాంతంగా ఉంటే ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నావుగా. రాత్రంతా మేమంతా అబ్బాయిలతో ఒంటరిగానే ఉన్నాం, కానీ ఏం కొంపలు మునిగిపోలేదు, హాయిగా ఉన్నాం. మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మా మధ్య ఏర్పడింది అంది హారతి గర్వంగా. అప్పుడే ఆ అమ్మాయి కళ్ళల్లో తను పందెం గెలిచానన్న ఆనందం తొణికిసలాడుతోంది. అవును, మా అభిప్రాయం కూడా అదే. నిరంజన్, జయ చాలా మంచివాళ్ళు, ఎంతో మర్యాదగా ప్రవర్తించారు అన్నారు మిగతా ఇద్దరు. మంచిదేగా అంది మందాకిని. నువ్వు మాత్రం సురేంద్రని గదిలోకి అలౌ చేయలేదన్నమాట. అయినా ఒక్కత్తికి గదిలో భయం వేయలేదా అంది హారతి విస్మయంగా. భయం ఎందుకు, అటు ఇటు మీరంతా ఉండగా. భయం సంగతి వదిలేయి. పాపం సురేంద్ర మంచివాడు కదే, అతను కూడా ఈ గదిలో ఓ పక్కగా పడుకుంటే ఏం పోయింది. నీదంతా చాదస్తం అంది మేనక చిరాకు పడుతున్నట్లు. సురేంద్ర మంచివాడో చెడ్డవాడో నాకనవసరం, కానీ అతడు మగవాడు. అయితే హారతి కనుబొమ్మలు చిట్లించింది. అయితే ఏముంది, నాకు మగవాడి మంచితనం మీద నమ్మకం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మగవాడిలో మంచితనము అంతే ఉంటుందని నా అభిప్రాయం అంది. రాత్రి అతని ప్రవర్తన, మాట తీరు తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ. మిగతా ముగ్గురు విరగబడి నవ్వారు. ఇంతకీ ఏమిటి నీ స్టేట్మెంటు? మగవాడు అయినవాడు మంచివాడు కాదంటావు, మంచివాడు మగవాడే కాదంటావు, అంతేనా? తర్కించింది శిరీష. ఏమో, అదంతా నాకనవసరం, నా అభిప్రాయం నాది అంది మందాకిని. అంతలో అబ్బాయిలు నలుగురు కూడబలుక్కున్నట్లు గదిలోకొచ్చారు. వాళ్ల వెనకాలే వచ్చిన హోటల్ బాయ్ వేడిగా 8 కాఫీ కప్పులు కెటిల్ బల్ల మీద పెట్టాడు. అంతా కాఫీ కప్పులు అందుకున్నారు. అబ్బాయిల మూడ్ కొద్దిగా మారినట్లు సీరియస్గా ఉండటం గమనించిన మందాకిని ఏమిటి సంగతి అంది. సురేంద్ర కొంచెం గొంతు సవరించుకొని, మీరు అనవసరంగా భయపడకండి అంటూ రాత్రి రౌడీలు రావటం, మేనేజర్ వాళ్ళని బయటికి పంపడం గురించి వివరంగా చెప్పాడు. నిజమా అన్నారు అమ్మాయిలు విస్తుపోతూ. నిజమే, మేనేజర్ కాస్త జాగ్రత్తగా వాళ్ళని మేనేజ్ చేశాడు, లేకపోతే ఏదో గొడవ అయ్యుండేది. అందులో ఒకడు అనవసరంగా నాతో పోట్లాట వేసుకుందామని చూశాడు అన్నాడు రాత్రి జరిగిన సంఘటన వివరిస్తూ. చప్పున మందాకినికి ఏదో స్ఫురించినట్లయింది. అనుమానంగా సురేంద్ర కేసి చూస్తూ, ఆ రౌడీలు ఎలా ఉన్నారు అంది ఏదో నెమరు వేసుకుంటున్నట్లు. సురేంద్ర తమాషాగా నవ్వాడు. ఎలా ఉన్నారంటే ఏం చెప్పగలను, వాళ్ళని చూడగానే వాళ్ళు అచ్చం రౌడీ వెధవలు అనిపించేలా మాత్రం ఉన్నారు అన్నాడు. బాప్రే అంది మేనక. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్లు ఇక్కడ కూడా రౌడీ వెధవల గోలేమిటి అంది శిరీష. 4 రోజుల క్రితం హాస్టల్ ముందు అర్ధరాత్రి గలాట, వార్డెన్ తిట్లు, పోలీసులు, తన దగ్గర స్టేట్మెంట్లు తీసుకోవటం తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ. మందాకిని కుతూహలంగా సురేంద్ర ముఖంలోకి తేరిపార చూస్తూ, మిస్టర్ సురేంద్ర, రాత్రి 4 వచ్చారంటున్నారు కదా అని అడిగింది. అవును. ఆ 4 ఎవడికైనా జీబునెత్తి పిల్లిగెడ్డం ఉందా? వాడి కళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి, పైగా వాడికి చెంప మీద నల్లగా చిన్న కత్తిగాటు కూడా ఉంటుంది. సురేంద్ర గొంతుకలో చిన్న కేక. అవును, వాడు మీకెలా తెలుసు? అచ్చం మీరు వర్ణించినట్లే ఉన్నాడు. ఆ పిల్లిగడ్డంగాడే నాతో పోట్లాటకు సిద్ధమైంది అన్నాడు ఉద్వేగంగా. ఆ క్షణంలో రాత్రి తమ ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్ధని మర్చిపోయారు. ఏదో మిస్టరీని ఛేదించబోతున్నట్లు ఇద్దరూ ఆత్మీయుల్లా ఒకటయ్యారు. మందాకిని, ఆ రౌడీ వెధవని మీరెప్పుడు చూశారు అన్నాడు నిరంజన్ విస్మయంగా. వాడినిప్పటికి నేను 3 సార్లు చూశాను. వాట్? అదిరిపడ్డాడు నందకుమార్. అవును, అప్సరాలో మనం ఫస్ట్ టైం మీట్ అయ్యాం.
జ్ఞాపకముందా? ఆ రోజు వాడు మన వెనకాల టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. అప్పుడు మొదటిసారి చూశాను. తరువాత మన ట్రైన్ సికింద్రాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత ఆ పిల్లిగడ్డం వాడు ప్లాట్ఫామ్ మీద పరిగెడుతూ రన్నింగ్ ట్రైన్లోకి ఎక్కటం చూశాను. అప్పుడే నాకెందుకో అనుమానం వచ్చింది. మళ్ళీ అర్ధరాత్రి ట్రైను రాబరీ సమయంలో మీరంతా కిందికి దిగిపోయారు కదా? అవును. అప్పుడు వాడు మళ్ళీ మేం కూర్చున్న బోగీలోకి వచ్చాడు. ఆ తర్వాత కొంచెం సేపు ఆ చీకట్లో మన పెట్టె ముందు అటు ఇటు పచార్లు చేశాడు. వీళ్లతో నేను అన్నాను కూడా, వాడెవడో రౌడీలా ఉన్నాడని అంది తన ఫ్రెండ్స్ కేసి చూపిస్తూ. అమ్మాయిలు ముగ్గురు జ్ఞాపకం చేసుకుంటున్నట్లు తల కదిలించారు. అవును, ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. పిల్లిగడ్డంతో రౌడీలా ఉన్న ఒకడెవడో భుజాన ఎయిర్ బ్యాగ్తో మన పెట్టెలోకి ఎక్కాడు. సిగరెట్ పొగ వదులుతూ చాలాసేపు మన కంపార్ట్మెంట్ ముందే తిరిగాడు అన్నారందరూ మెల్లగా. మరైతే ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదు అన్నాడు జయసింహ కసురుతున్నట్లు. ఏమో, వాడెవరో ఆవారగాడు అనుకున్నాం కానీ ఇలా మనల్ని ఫాలో అవుతున్నాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అంది మేనక. అరే, ఇదేదో మిస్టరీలా ఉందే. ఎవడో రౌడీ వెధవకి ఇంత దూరం మనల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమిటి అన్నాడు నిరంజన్ ఆలోచనగా. సురేంద్ర తర్జనితో చూపిస్తూ మెదడు తరచి ఛేదిస్తున్నట్లన్నాడు. వాడెవడో ఆవార వెధవ కాదు. వాడిని ఎక్కడో చూశానని రాత్రి నుంచి తలబద్దలు కొట్టుకుంటున్నాను. ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. వాడు మనందరికీ తెలిసిన వాడే. బాగా గుర్తు చేసుకోండి. వాడు జగన్నాథ్ అన్నాడు. అందరి ముఖాలు ఆలోచనగా ముడుచుకున్నాయి. జగన్నాథ్ ఎవడు వాడు? నాకు తెలియదే అన్నాడు నందు. నాకు తెలుసు. వాడు మన యూనివర్సిటీ స్టూడెంట్. డిగ్రీలో ఉండగా మనమందరం ఒకటే బ్యాచ్. వాళ్ళ నాన్న పెద్ద కాంట్రాక్టర్. బాగా డబ్బు గడించాడు. ఈ జగన్నాథ్ విచ్చలవిడిగా ఉండేవాడు. క్లాస్లో కూడా లెక్చరర్స్ని టీజ్ చేస్తూ క్లాసు నడవనిచ్చేవాడు కాదు. వీడి వెనకాల గ్యాంగ్ ఉండేది. ఎప్పుడూ పరీక్షల సమయంలో కూడా వీడి మూలంగా అల్లర్లు స్ట్రైక్లు జరిగేవి అన్నాడు సురేంద్ర. నిరంజన్ హుషారుగా చిటిక వేశాడు. యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ జగన్నాథ్ గాడు ఒంటరిగా వెళ్తుంటే ఒక జూనియర్ డిగ్రీ స్టూడెంట్ని రేప్ చేశాడు. ఆ అవమానంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. పేరెంట్స్ పెద్ద గొడవ చేశారు. ఆ సమయంలోనే వీడిని కాలేజీ నుంచి డీబార్ చేశారు అన్నాడు గతాన్ని తలుచుకుంటూ. నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ అమ్మాయి పేరు సుధారాణి అంది మేనక. అందరికీ మెరుపు మెరిసినట్లు బలవన్మరణం పొందిన సుధారాణి జ్ఞాపకం వచ్చింది. ఆమె చావుకి కారణమైన జగన్నాథ్ జ్ఞాపకం వచ్చాడు. అవును, ఆ జగన్నాథ్ ఈ జగన్నాథ్. వాడిని అప్సరాలో మొదటిసారి చూసినప్పుడే ఎక్కడో చూసిన ముఖంలా అనిపించింది. ఇప్పుడు బాగా జ్ఞాపకం వచ్చింది. కానీ అప్పుడు వాడికి పిల్లిగడ్డం, ముఖం మీద కత్తిగాటు లేదు. ఆ జుట్టు మాత్రం అప్పుడు ఇప్పుడు చింపిరి వెదవలా ఒక్కలాగే ఉంది అంది మందాకిని అనుమానం తీరిపోయినట్లు. జయసింహ విస్తుపోతున్నట్లన్నాడు. అయితే ఆ జగన్నాథ్ అప్పట్నుంచి అలాగే ఉన్నాడన్నమాట. కొడుకు జులాయి వెదవలా తయారవుతుంటే తండ్రి ఏం చేస్తున్నాడో అన్నాడు. సరే, చెయ్యటానికి ఏముంది? ఆ తండ్రి మంచివాడైతే కదా. వాడు ఇంకా పెద్ద రోగ్. పొలిటికల్గా వాడికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ వాడికే వస్తాయి. పొలిటికల్ మీటింగులకి, సమ్మెలకి ఈ జగన్నాథ్ తండ్రి గ్యాంగుని సప్లై చేస్తాడు. రాజకీయంగా పదవి లేకపోయినా ఆరితేరిన పెద్ద హ్యాండు ఈ జగన్నాథ్ తండ్రిది. పేరు వీరస్వామి అనుకుంటాను అన్నాడు. అందరికీ క్షణాల్లో పాత చరిత్ర జ్ఞాపకం వచ్చింది. మరింకేం, తండ్రిలాగే కొడుకు తయారయ్యాడు అన్నాడు నందు. మరికొంచెం సేపంతా ఆ నలుగురు రౌడీల గురించి చర్చించుకున్నారు. అందులో ఒకడు జగన్నాథ్ అన్న నిర్ణయానికి వచ్చారు. వాడొకప్పటి మన కాలేజ్ మేట్ కావచ్చు, లేదు బజారు గుండా కావచ్చు. కానీ వాడెవరైనా మనం భయపడాల్సిన పనిలేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే చాలు. అందుకు మనం కేవలం మీ పందెం దృష్ట్యానే కాకుండా రక్షణగా కూడా ఒక అమ్మాయి పక్కన ఒక అబ్బాయి ఎప్పుడూ జంటగా ఉండటం అన్ని విధాలా మంచిది అన్నాడు నందు. అందరూ ఆ ఒప్పందానికి అంగీకరించారు. సరే, టైం అప్పుడే 8 కావస్తోంది. మీరంతా స్నానాలు చేసి రెడీ అవ్వండి. అలా ఊళ్ళోకి వెళ్ళొద్దాం అన్నాడు నందు. మిగతా ముగ్గురు అతన్ని అనుసరించారు. ఏయ్ మందాకిని, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఆ రౌడీ వెధవలు ఎవరో ఫాలో అవుతున్నారు. ఒంటెత్తుగా ఉండక మాల నువ్వు కూడా ఓ అబ్బాయిని జతపెట్టుకో అంది మేనక ఆరిందాలా. రాత్రిపూట గది దాటి బయటికి వెళ్లకు. పగలంతా మీ మధ్యనే ఉంటున్నాను. ఇక నాకు ఏం భయం అంది మందాకిని. గోడకి చెప్తేంతో నీకు చెప్పిన అంతే. నీలో మార్పు కలిగించాలనుకోవటం నా బుద్ధి తక్కువ. రాయి రాగాలు పాడదు అంది హారతి. మరింకేం, ఊరుకో అంది మందాకిని. మళ్ళీ అంతలోనే హడావిడిగా అబ్బాయిలు నలుగురు అక్కడికి వచ్చారు. నిన్నట్లాగే ఈరోజు కూడా టూరిస్ట్ బస్సు మైసూర్ బృందావన్ గార్డెన్స్ బయలుదేరుతుందట. సీట్లు ఖాళీగా ఉన్నాయి.
వెళ్తారా అని అడుగుతున్నాడు ప్రొప్రైటర్. పోనీ మనం కూడా వెళ్దామా, ఇక్కడివి ఎప్పుడైనా చూడొచ్చు అన్నారు ముందు అమ్మాయిల కేసు చూస్తూ. బృందావన్ గార్డెన్స్ చూడాలని అందరికీ సరదాగా ఉంది. ఇంకా మేం స్నానాలు చేయలేదు అన్నారు అమ్మాయిలు. పర్వాలేదు, ఇప్పుడు 8 కదా అయింది. బస్సు సరిగ్గా 9ంటికి బయలుదేరుతుందట. ఈలోగా మనం బ్రేక్ఫాస్ట్ కూడా ముగించుకోవచ్చు అన్నాడు జయసింహ. సరే అయితే ఇంకేం, వెళ్దాం అనుకున్నారు. అరగంటలో అంతా స్నానాలు చేసి రెడీ అయ్యారు. క్యాంటీన్కి వెళ్తే ఆలస్యం అవుతుందని ఇడ్లీలు ప్యాక్ చేయించి రూమ్స్కే తెప్పించాడు నందు. సరిగ్గా 9 గంటల ప్రాంతంలో బస్సు బయలుదేరింది. క్రితం రోజులాగే టూరిస్టులతో సందడిగా ఉంది. బృందావన్ గార్డెన్స్ చాలా అందమైనవి. వాటిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అంతా ఉత్సాహంగా ఉన్నారు. రోజుకి రోజు గడుస్తుంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా బిడియం తగ్గి చాలా సన్నిహితంగా స్నేహంగా మెసలసాగారు. మందాకిని కూడా సరదాగా కలిసిపోతోంది. పగలంతా టూరిస్ట్ బస్సు మైసూర్లో మహారాజా ప్యాలెస్, దేవాలయం, కాలేజీ, మరికొన్ని ఫ్లవర్ గార్డెన్స్ తిరిగి సాయం సమయానికి బృందావన్ గార్డెన్స్ చేరుకుంది. అందమైన ఫౌంటైన్సు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా సుమారు 2 కిలోమీటర్ల పైగా రకరకాల ఆకారాల్లో ఉన్న ఫౌంటైన్స్లోంచి నీళ్లు జల్లుగా పడుతున్నాయి. పగలంతా చూసిన ప్రదేశాలు ఒక ఎత్తు, ఆ బృందావన్ వాటర్ ఫౌంటైన్స్ ఒక ఎత్తుగా ఉండి యాత్రికులు, పిల్లలు, పెద్దలు ఒకే విధంగా పరవశులైపోసాగారు. అక్కడికి వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు కూడా జంటలుగా విడిపోయారు. నందు, మందాకిని, జయసింహ, మేనక, నిరంజన్, శిరీష, సురేంద్ర, హారతి కలిసిమెలిసి తిరుగుతూ ఆ గార్డెన్స్ అందాలకి పరవశించసాగారు. వాళ్లల్లో ఏ ఒక్కరూ మిగతా వాళ్ళని తప్పుపట్టలేనంతగా దగ్గరయ్యారు. సాయంత్రం 7 గంటలవుతుంటే అంతా మ్యూజికల్ ఫౌంటైన్స్ దగ్గరికి వచ్చారు. ఫౌంటైన్స్లోంచి రంగురంగుల నీళ్లు అందమైన డిజైన్స్లో పైకొస్తుంటే వాటికి అనుగుణంగా చక్కని మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ ఫౌంటైన్స్ చుట్టూ యాత్రికులంతా జంటలు జంటలుగా కూర్చున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా కాస్త దూరంగా జంటలుగా చెట్ల కింద కూర్చున్నారు. తన చేతిలో ఉన్న చీనీ పళ్ళు హారతికి అందిస్తూ, చక్కగా మనిద్దరం ఒక రూమ్లో వస్తే ఎంత బాగుండేది కదూ, ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నాడు సురేంద్ర ఆమెకు మరికొంచెం దగ్గరగా జరుగుతూ. అది గమనించిన హారతి దూరంగా జరిగి, ఎంజాయ్ అంటే అంది సీరియస్గా. ఎంజాయ్ అంటే ఏముంది, ఏదన్నా ఆడుకునేవాళ్ళం కదా. హారతి కళ్ళు ముడుచుకున్నాయి. ఆడుకునేవాళ్ళమా? అవును. ఏ మాట? పైగా ఆ గదుల్లో రాత్రిపూట గదుల్లో ఆడుకునే ఆటలు కూడా బోల్డున్నాయి తెలుసా? లిప్తపాటు హారతి కళ్ళు ఎర్రబడ్డాయి. చనువిస్తే చెంకనెక్కాడన్న సామెతల అతడి మాట తీరు ఆమెలోని ఆగ్రహాన్ని రెచ్చగొట్టింది. ఇదిగో మిస్టర్ సురేంద్ర, అలా డబుల్ మీనింగ్తో మాట్లాడితే నాకు ఇష్టముండదు. మైండ్ యువర్ టంగ్ అంటూ గబాల్న కూర్చున్న చోటు నుంచి లేవబోయింది. సురేంద్ర కంగారుగా ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. అరే, ఎందుకంత కోపం? అసలు నేనన్న దాంట్లో 2 అర్థాలు ఎందుకున్నాయి? మా ఇంట్లో రోజు రాత్రుళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఆడుకోవటం మాకు అలవాటు అన్నాడు. హారతి అపనమ్మకంగా చూసింది. రాత్రిపూట గదుల్లో ఆడుకునే ఆటల గురించి ఆమె ఏదో కథలో చదివింది. మరి ఈ సురేంద్ర ఆమె మనసు పసిగట్టినట్లు చిరునవ్వు నవ్వాడు. అవును, ఎందుకలా చూస్తావు? చెస్, టేబుల్ టెన్నిస్, కార్డ్సు, క్యారమ్సు, వీడియో గేమ్సు, పజిల్సు, ఇలా చెప్పాలంటే ఎన్ని లేవు. సోమరితనంగా నిద్రపోయారు నువ్వు, నందు. కానీ మనిద్దరం అయితే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఏదన్నా ఆడుకునే వాళ్ళం కదా అన్నాను. అందులో తప్పేమిటి? కావాలంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆడుకోవచ్చు అంటూ భుజాన తగిలించుకున్న బ్యాగ్లోంచి క్యూబ్ తీశాడు. కానీ హారతి మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. అది గమనించిన సురేంద్ర, అరే ఎందుకంత సీరియస్గా అయిపోయావు? నా మాటల్లో ఏదన్నా తప్పు అర్థం ఉందనుకుంటే ఇదిగో నా చెంప మీద ఈడ్చి ఒక్కటిచ్చుకో, ఆ శిరీష ఆనందగాడిని ఇచ్చుకున్నట్లు అంటూ ఆమె ముఖంలో ముఖం పెట్టి చెంపని చూపించాడు. ముడుచుకున్న హారతి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. నిజమే, అతనన్న దాంట్లో తప్పేముంది? అనవసరంగా తనే ఏవేవో ఊహించుకొని అతని మాటల్ని అపార్థం చేసుకుంది. హారతి అతని ముఖంలోకి చూసి సారీ అంది పశ్చాత్తాపడుతున్నట్లు. సురేంద్ర నవ్వాడు. ఉత్తి పుణ్యానికి అపార్థం చేసుకోవటం, సారీ చెప్పటం మీ ఆడపిల్లలకి అలవాటు అనుకుంటాను అన్నాడు. హారతి ఏదో అనబోయింది. కానీ అంతలో జనంలోంచి కేకలు మొదలయ్యాయి. ఏమిటో అనుకుంటూ తల ఎత్తి సురేంద్ర, హారతి కూడా సంతోషంతో హాయ్ అన్నారు. సరిగ్గా 7 కావటంతో ఎదురుగా ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్స్ ఫంక్షనింగ్ మొదలైంది. డిజైన్స్గా ఉన్న ఫౌంటైన్స్లోంచి రంగురంగుల నీళ్లు పైకి కిందికి హమ్మింగ్ చేస్తున్నట్లు చిమ్ముతున్నాయి. వాటికి అనుగుణంగా చక్కని మ్యూజిక్ మొదలైంది. రంగురంగుల లైట్లు ఆ ఫౌంటైన్స్ మీద ఫోకస్ అవుతున్నాయి. చుట్టూ చీకటి నిండిన ఆ రాత్రిపూట ఆ కలర్ ఫౌంటైన్స్, మ్యూజిక్ చాలా కళాత్మకంగా అద్భుతంగా ఉన్నాయి.
అంతవరకు కాస్త దూరంగా కూర్చున్న ఆ 4 జంటలు ఉత్సాహంగా ఒక చోట చేరి సంబరంగా ఆ దృశ్యం గురించి చర్చించుకోసాగారు. ఎంతసేపు చూసినా తనివి తీరనంత గొప్పగా ఉన్నాయి ఆ మ్యూజికల్ ఫౌంటైన్స్. కానీ బస్సు డ్రైవర్ టైము ఇవ్వటం వల్ల 7:30కి అంతా లేచి బస్సు దగ్గరికి వచ్చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సు తిరిగి ఊటీ చేరుకుంది. అంతా భోజనాలు ముగించి గదుల్లోకి వచ్చేశారు. నందకుమార్ మళ్ళీ చీట్లు వేశాడు. కానీ ఈసారి కూడా అబ్బాయిలకు ఆశాభంగం కలిగిస్తూ లోలోన ఆశపడ్డ అమ్మాయిలు జతగా రాలేదు. నందు, శిరీష, నిరంజన్, హారతి, సురేంద్ర, మేనక, జయసింహ, మందాకిని జతగా వచ్చారు. ఈరోజు కూడా ఆ రౌడీలు వస్తారేమో, కాస్త జాగ్రత్తగా ఉందాం అనుకున్నారు హెచ్చరికగా ఎవరికి వాళ్ళు. మందాకిని, మీరు ఒంటరిగా ఉంటారు కనుక కాస్త అలర్ట్గా ఉండండి. ఏదన్నా అవసరమైతే పక్కన గదిలో నేనున్నానన్న సంగతి మర్చిపోకండి అన్నాడు జయసింహ తన గదిలోకి వెళ్తూ. అలాగే అంది మందాకిని తన గదిలోకి వెళ్ళి తలుపులు గడియ పెట్టుకుంటూ. ఆ రాత్రి అవాంఛనీయమైన సంఘటనలు ఏమీ జరగలేదు. రౌడీలు అటుకేసి రాను కూడా లేదు. పరాయి అబ్బాయిలతో అమ్మాయిలు, పరాయి అమ్మాయిలతో అబ్బాయిలు గడిపిన చాలా సంస్కారవంతంగా మంచి స్నేహపూరిత వాతావరణంలోనే తెల్లవారింది. కానీ ఆ ఉషోదయం ఎవ్వరికీ శుభోదయం కాలేదు. ఊటీకి వచ్చిన ఆ 3వ రోజున 3వ ప్రపంచ యుద్ధమే జరిగింది. ఆ 8 మందిలో ప్రతి ఒక్కరికి మానసికంగానూ బాహ్యంగానూ కూడా జరిగిన సంఘటనలతో అలసటగా ఉంది. ఆ రోజంతా బయట ఎక్కడికి వెళ్లకుండా ఊటీలోనే గడపాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో అమ్మాయిలు, అబ్బాయిలు ట్రిమ్గా ముస్తాబాయ్ సైట్ సీయింగ్కి బయలుదేరారు. ఊటీ ప్రకృతి అందాలకి అద్దం పడుతున్నట్లుంది. ఎటు చూసినా నేల కనిపించకుండా పచ్చని తివాచీ పరిచినట్లు ఒత్తుగా గడ్డి పెరిగి ఉంది. సూర్యచంద్రులకి గొడుగు పడుతున్నట్లు ఎత్తుగా పెరిగిన మహావృక్షాలు, చుట్టూ చల్లని మంచు కొండలు. ఆ కొండ కోణల్లోంచి సన్నటి పాయల్లా గలగలా ప్రవహించే చల్లని నీరు. రాత్రంతా కురిసిన మంచు చెట్ల నిండా పేరుకొని పగలు పెరుగుతున్న కొద్దీ పచ్చని సూర్యరశ్మికి కరిగి చుక్క చుక్కగా ఆకుల మించి జారుతోంది. ఊటీని ఉదకమండలం అని ఎందుకంటారో భాష్యం చెప్తున్నట్లుంది ప్రకృతి. సూర్యుడు నడినెత్తికొస్తున్న చలి బాగా ఉంది. అంత చలిలోనూ జనం కూడా బాగానే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో సందడిగా ఉంది. ఒక పక్క పెద్ద పెద్ద కాసారాలు, వాటి ఒడ్డున అసంఖ్యాకంగా పడవల్ని నిలబెట్టారు. యాత్రికులు సరదాగా బోటు షికారు చేస్తున్నారు. మరొక పక్క విశాలమైన పచ్చటి మైదానం, తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలతో ఎత్తుగా ఉన్న గుర్రాలకు జీనులు వేసి అటూ ఇటూ తిప్పుతూ రౌతులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. హార్స్ రైడింగ్ హాబీ ఉన్నవాళ్ళు ఆ గుర్రాలని అద్దెకు తీసుకొని విశాలమైన ఆ పచ్చిక మైదానాల్లో స్వారీ చేసి ఆనందిస్తున్నారు. రైడింగ్ రాకపోయినా కూడా సరదా ఉన్న యాత్రికులు ఆ గుర్రాలెక్కి కూర్చుంటున్నారు. రౌతులు కళ్ళెం పట్టుకొని కాసేపు అటు ఇటు తిప్పుతున్నారు. అలా తిప్పినందుకు 5-10 తీసుకుంటున్నారు. మనం కూడా హార్స్ రైడింగ్ చేద్దామా అన్నాడు నిరంజన్ ఉత్సాహంగా. అందరూ గుర్రాలు నిలిపిన వైపు నడిచారు. ఒకరి తర్వాత ఒకరు సరదాగా హార్స్ రైడింగ్ చేశారు. ముద్దుగా అమ్మాయిలు కూడా గుర్రం ఎక్కి కూర్చుంటే రౌతులు గుర్రం కళ్ళెం పుచ్చుకొని కాసేపు అటు ఇటు తిప్పారు. నిరంజన్, సురేంద్ర చక్కగా హార్స్ రైడింగ్ చేశారు. 1 ఏడాది పాటు ఇద్దరు రైడింగ్ క్లబ్లో మెంబర్లు. వాళ్ళిద్దరికీ ఆ విద్యలో ప్రావీణ్యం ఉంది. మందాకిని మాత్రం గుర్రం దరిదాపులకి కూడా పోలేదు. నాకు భయం బాబు, నేనెక్కను అంది బిడియంగా ముడుచుకొని పోతూ. దీనికి అసలు ఏ సరదా లేదు, అందుకే దీన్ని చూస్తే కోపం వస్తుంది అంది కసురుకున్నట్లు హారతి. అసలు భయపడటానికి అవేమన్నా సింహాలా, పెద్ద పులులా? నువ్వెక్కాల్సిందే అంది శిరీష. అవును మందాకిని, ఇవి బాగా మచ్చికైన గుర్రాలు, భయపడాల్సిన పనిలేదు. మీ పక్కన నేనుంటాను, అన్నింటికీ అలా వెనకాడితే ఎలా అన్నాడు నందు ప్రోత్సహిస్తున్నట్లు. మిగతా వాళ్లంతా లయగా క్లాప్ చేస్తూ అవును మందాకిని గుర్రం ఎక్కాలి అంటూ గొడవ చేశారు. అప్పటికే నందకుమార్ రౌతు దగ్గర నుంచి గుర్రాన్ని తీసుకొచ్చాడు. మందాకినికి ఇక తప్పలేదు. మిగతా 3 అమ్మాయిలు పంజాబీ డ్రెస్సుల్లో ఉండటంతో వాళ్ళు గుర్రం ఎక్కి కూర్చోవటానికి అనుకూలంగా ఉంది. కానీ మందాకిని చీర కట్టుకోవటంతో అందరూ కూర్చున్నట్లు గుర్రానికి అటో కాలు ఇటో కాలు వేసి కూర్చోవటానికి కుదరలేదు. అది గమనించిన నందు, పర్వాలేదు, 2 కాళ్ళు ఒకవైపు వేసి కూర్చోండి, నేనున్నాను కదా అన్నాడు. అతని చేతి ఆసరాతో నెమ్మదిగా గుర్రం ఎక్కి కూర్చుంది మందాకిని. నందు కళ్ళెం పట్టుకుని గుర్రాన్ని కాసేపు అటు ఇటు నడిపించాడు. ఆమె భయపడటం గమనించిన రౌతు హిందీలో, మీరు కూడా ఎక్కండి సార్, మ్యామ్జీ భయపడుతోంది అన్నాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, కొత్త జంట హనీమూన్ వచ్చారు అనుకున్నాడతను. నందు తల ఎత్తి నేను ఎక్కనా అన్నట్లు మందాకిని కేసు చూసి రౌతు కేసు తిరిగి వద్దులే అన్నాడు.
మందాకిని గమనించినట్లుండిపోయింది. బిడియంగా గుర్రం మీద కూర్చున్న మందాకిని కళ్ళెం పట్టుకొని అటు ఇటు నడిపిస్తున్న నందుని జంటగా కెమెరాలో బంధించాడు. ఇక మందాకిని దిగిపోదామనుకుంటోంది. అంతలో ఏమైందో ఏమో గుర్రం ఒక్కసారి పెద్దగా సకిలించింది. వెనక కాళ్ళని నిగడదన్ని భూమిలోకి గిట్టల్ని దించి చెంగున గాల్లోకి ఎగరబోయింది. అంతే. అసలే భయంతో కూర్చున్న మందాకిని గుర్రం సకిలింపు విని ఒక్కసారిగా గట్టిగా కేకపెట్టి గుర్రం మీద నుంచి దూకబోయింది. అదే క్షణంలో గుర్రం చెంగున గాల్లోకి లేచింది. నందకుమార్ చేతిలోని కళ్ళెం జారిపోయింది. కెవ్వుమన్న మందాకిని కేకకి ఉలిక్కిపడినట్లయి తల తిప్పి నందకుమార్ చప్పున 2 చేతులు అడ్డం పెట్టాడు. అంతెత్తున గాలిలోకి ఎగిరిన గుర్రం మించి కింద పడవలసిన ఆమె మెత్తని పూల చెండులా నందకుమార్ బాహువుల మధ్య ఒదిగిపోయింది. ప్రకృతి కంపిస్తున్నట్లు ఒక్క క్షణం కాలం ఆగిపోయిన అనుభూతి. అతడి చేతుల మధ్య కరిగింది తను కాదు, తనలోని తను అనుకుంది మందాకిని. ఆ అమ్మాయిని అంత బిగియారా ఉడిసిపట్టింది నేను కాదు, నాలోని కోరిక అనుకున్నాడు నందు. అంతలోనే కళ్ళెం జారిన గుర్రం మళ్లీ సకిలించడంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. మందాకిని చప్పున అతడి చేతుల్ని విడిపించుకొని పరిగెత్తినట్లు అమ్మాయిల మధ్యకొచ్చింది. అమ్మాయిల ముఖాల నిండా నవ్వు దొంతరలు కనబడుతున్నాయి. ఏమైంది సార్ అన్నాడు రౌతు గుర్రంని అదుపులోకి తీసుకుంటూ. అబ్బే ఏం కాలేదు, ఎందుకో గుర్రం బెదిరింది అన్నాడు నందు. గుర్రం బెదరలేదు సార్, మ్యామ్జీ భయంతో సరిగ్గా కూర్చోలేదు అన్నాడు రౌతు తన గుర్రానిదేం తప్పు లేదన్నట్లు. కావచ్చు అన్నాడు నందు ఏదో ఆలోచిస్తున్నట్లు. గుర్రం బెదరటానికి కారణం అమ్మాయిలు వెనక నుంచి ఏదైనా చేసి ఉంటారని అతని అనుమానం. హారతి నవ్వుతూ ఏమిటే మందాకిని, ఇక్కడ ఇంతమంది మేముండగా ఆ నందకుమార్ ఒళ్ళోనే జారిపడాలా అంది చిన్న గొంతుకతో, ఆమెకు మాత్రమే వినపడేలా. అసలు నువ్వు నిజంగా జారావా లేక అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది మేనక. గుర్రమే బెదిరిందో నువ్వే బెదిరావో కానీ వండర్ఫుల్ రొమాంటిక్ సీన్ నా కెమెరాలో క్లిక్ అయింది కదే అంత గొప్ప థ్రిల్లింగ్ నీకు కలిగించినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది శిరీష. మందాకినికి అర్థమైంది ఆమె గుర్రాన్ని ఏదో చేసిందని. అమ్మాయిలు నవ్వుకుంటుంటే కోపంగా ఒకసారి వాళ్ళ కేసి చూసి ముఖం తిప్పుకుంది కోపంగా. ఇదిగో నేను సీరియస్గా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రిక్స్ నా మీద ప్లే చేయొద్దు అంది. నువ్వు సరదాగా అబ్బాయిలతో మాలా కలిసిమెలిసి ఉంటే మేము ఇలాంటి పనులు చెయ్యం కదా అంది మేనక. అది నా ఇష్టం అంది మందాకిని. సరిగ్గా అదే సమయానికి అబ్బాయిలు 4 డైరీ మిల్క్ చాక్లెట్లతో అక్కడికి వచ్చారు. ఏమిటి ఈ మిల్క్ మీకు ఇష్టమేనా, తీసుకోండి అంటూ జయసింహ తలా ఒక ప్యాకెట్టు స్ట్రా అందించాడు. నందకుమార్ దెబ్బలేం తగల్లేదు కదా అన్నాడు ప్రేమగా మందాకిని కేసు చూస్తూ. మందాకిని సిగ్గుపడుతూ చిన్నగా తలదించుకుంది. లేదు అంది మెల్లగా. ఇంతమందిమి ఇక్కడుండగా ఈ చూపుల ప్రేమాయణం ఏమిటే బాబు అంది మేనక శిరీష చెవి దగ్గర గొణుగుతూ. ఊటీ వ్యాలీ అంతా తిరిగి చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి రాత్రి భోజనాలు కూడా ముగించుకుని హోటల్కి తిరిగి వచ్చేశారు. అప్పటికి రాత్రి 8 గంటలు కావస్తోంది. కానీ ఆ రోజు ఉదయం నుంచి ఆకాశం మబ్బుగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఆ మబ్బులు మరింత దట్టంగా అల్లుకుని చల్లగాలులు మొదలయ్యాయి. ఇప్పుడో ఇంకో ఘడియకో జోరున పెద్ద వానపడే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే పెందలాడే హోటల్కొచ్చేశారు. రోజూలాగే నందు తెల్ల కాగితం 4 ముక్కలుగా చింపి 4 అమ్మాయిల పేర్లు రాసి చుట్టి కాసేపు అరచేతుల్లో ఆడించి కింద పడేశాడు. అబ్బాయిలు 4 తలా ఒకటి తీసుకున్నారు. గుండెల్లోంచి చెప్పలేని ఆనందం తన్నుకునొస్తుంటే తన చేతిలోని కాగితం మడత విప్పిన సురేంద్ర హారతి అన్న 3 అక్షరాల పేరుని ఒక అద్భుతాన్ని వర్ణిస్తున్నంత అపురూపంగా చదివాడు. హారతి పేరును అతడు చదువుతుంటే సృష్టిలోని మాధుర్యమంతా అతని కంఠంలోనే చింది పడుతోందేమో అన్నంత రమ్యంగా ఉంది. అలాగే తనకిష్టమైన మేనక పేరుని జయసింహ, శిరీష పేరుని నిరంజన్, మందాకిని పేరుని నందకుమార్ ప్రకటించారు. వెన్నెల్ని చూసి సముద్ర కెరటాలు విరిగి పడుతున్నాయేమో అన్నంత ఆనందం అబ్బాయిల కంఠాల్లో చిప్పిల్లింది. ఆనాటి ఫలితాలు ప్రతి ఒక్కరి హృదయాలని ఆనంద సాగరంలో ముంచి తేల్చాయి. కారణం అవి కేవలం గత 2 రోజులుగా వాళ్లని నిరాశగా ముంచిన చీట్లు కాదు, యువ హృదయాలని ప్రేమతో గెలిపించగల ఓట్లు. అబ్బాయిలు వలపు భిక్ష కోసం రాసుకున్న ప్రామిసరీ నోట్లు, అబ్బాయిల హృదయాల్లో అమ్మాయిల కోసం రిజర్వ్ చేసిన సీట్లు. గత 4 రోజులుగా అబ్బాయిలు అమ్మాయిల కరుణా కటాక్షం కోసం పడుతున్న పాట్లు, వలపు వాకిళ్లు తెరిపించగల అవుట్లు. ఆ రాత్రి ప్రతి ఒక్కరి గుండెల్లోనూ మోహావేశాన్ని మొలకెత్తించగల నాట్లు. ఆనాడు డ్రా అయిన చీట్లు, అబ్బాయిని నిరీక్షణ ఫలించిన ఆఖరి పాట్లు.
గదుల్లోకి పోవాలని అందరి మనసులు తొందర చేస్తున్నాయని గ్రహించిన నందు, ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే టైం 9 కావస్తోంది, ఇక రెస్ట్ తీసుకుందాం, పైగా వాన కూడా మొదలైంది అన్నాడు కారిడార్లో చిందుతున్న నీళ్లని చూస్తూ. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు అంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సురేంద్ర గదిలోకి వస్తూనే తలుపులు మూసి గడియలు బిగించాడు. అప్పుడే మొయ్యటం ఎందుకు అంది హారతి కాస్త ఇబ్బందిగా. అప్పుడే ఏముంది, టైము 9 దాటుతోంది. ఇది హోటల్ గది, మన జాగ్రత్తలో మనం ఉండాలి, పోనీ అభ్యంతరమైతే చెప్పండి అన్నాడు మూసిన తలుపుల్ని తిరిగి తెరవబోతూ. అబ్బే అంది. అప్పుడు ఆమెకు మళ్ళీ రౌడీలు జ్ఞాపకం వచ్చారు. గదిలో దగ్గరగా ఉండవలసిన 2 మంచాలు దూరంగా అటొకటి ఇటొకటి విసిరేసినట్లు ఉండటం గమనించిన సురేంద్ర బ్రుకుటి చికాకుతో ముడిపడింది. మళ్ళీ అంతలోనే అతని మనసు ప్రశాంతమైంది. అయితే మొన్న నందుగాడికి నిన్న ఆ నిరంజన్ గాడికి దూరంగానే పడుకుందన్నమాట అనుకున్నాడు. మరుక్షణం మంచాలు వేరు చేసినంత మాత్రాన మనుషులు వేరుగా ఉండాలన్న రూలేమన్నా ఉందా? గదిలో ఏం జరిగిందో ఎవరు చూడొచ్చారు అనుకున్నాడు అక్కసుగా లోలోన. వాలుకంట హారతి కేసి చూస్తుంటేనే అతని ఒళ్ళు జివ్వు జివ్వుమంటోంది. అలాంటి పంచదార చిలకని రాత్రంతా ఏ మగవాడైనా ఊరికే చూస్తూ ఊరుకున్నాడంటే, ఒంటి మీద చెయ్యి వెయ్యలేదంటే అతనికి నమ్మబుద్ధి కావటం లేదు. హారతి నిశ్శబ్దంగా ఉంది. ఎందుకో ఆమె మనసు తడబాటుగా ఉంది. సురేంద్రతో గడపాలి అనే విషయం ఆమెను ఎందుకో కలవరపరుస్తోంది. నిన్న మొన్నటిలా లేదు. అనవసరంగా మాటిమాటికి ఉలిక్కి పడుతోంది. నిప్పు ముందు వెన్నలా కరుగుతున్నట్లు ఆమెలో ఆ బలహీనత ఎలా ప్రవేశించిందో ఆమెకే అర్థం కావటం లేదు. ఆమెకు అతని పట్ల ఉన్న ఇష్టం వల్లనేమో. అది గమనించిన సురేంద్ర, మిస్ హారతి, ఏమిటలా ఉన్నారు అన్నాడు. మంచున వేలితో ఊరికే అటు ఇటు రాస్తున్న హారతి చప్పున తలెత్తింది. అబ్బే ఏం లేదు అంది. కానీ సురేంద్ర ఒప్పుకోలేదు. ఏం లేకపోవడమేమిటి? రోజులా హుషారుగా లేరు, ఒంట్లో బాగుండలేదా అంటూ ఆత్రంగా ఆమె దగ్గరకొచ్చి తన అరచేతిని ఆమె నుదుటి మీద ఆనించబోయి సంశయంగా ఆగిపోయాడు. అతడు తన పట్ల చూపిస్తున్న శ్రద్ధ, అతని కళ్ళల్లో కనబడుతున్న ఆత్రం గమనించిన హారతి మనసు మెత్తగా కరిగినట్లయింది. అబ్బే ఏం లేదు, బాగానే ఉంది అంది. ఆమె మనసులో ఏదో మదన పడుతోందని లీలగా గ్రహించుకున్నాడు సురేంద్ర. బాగానే ఉంటే అంత మూడీగా ఎందుకున్నారు? సరదాగా ఉండాలి గాని, బహుశా మీకు నా కంపెనీ నచ్చలేదనుకుంటానో అన్నాడు చిన్నబుచ్చుకున్నట్లు. హారతి తడబాటును కప్పిపుచ్చుకుంటూ ఏదో చెప్పబోయింది. కానీ మళ్ళీ అంతలోనే సురేంద్ర, చెప్పండి, నన్ను బయటకు వెళ్ళిపోమ్మంటారా అంటూ తలుపు వైపు వెళ్ళబోయాడు. అతనికి కోపం వచ్చిందని అర్థమైంది. అబ్బే అలాంటిదేమీ లేదు, మీరుంటే నాకేం అభ్యంతరం అంది వారిస్తున్నట్లు. మరైతే ఎందుకలా ఉన్నారు అన్నాడు నిలదీస్తున్నట్లు. అతని సమక్షం ఆమెని ఉన్మత్తురాలిని చేస్తోంది. గత 2 రాత్రుల్లా ఆ రాత్రి గడుస్తుందన్న నమ్మకం ఆమెలో సన్నగిలుతోంది. తన పందెం ఓడిపోతుందేమో అన్న పిరికితనం ఆమెలో ప్రవేశిస్తోంది. మిమ్మల్నే రెట్టించాడు సురేంద్ర. ఎందుకో కొంచెం తలనొప్పిగా ఉంది. నిజానికి ఆమె బాధ తలలో కాదు, మనసులో. సురేంద్ర తేలిగ్గా నవ్వాడు. ఓస్ అంతేనా, నా దగ్గర మాత్రం ఇస్తానంటూ లేచి తన దగ్గర ఉన్న బ్యాగ్లోంచి చిన్న టాబ్లెట్ తీసి ఇచ్చాడు. హారతి కాస్త ఆశ్చర్యంగా, ఏమిటి మీ బ్యాగ్ చూడబోతే అక్షయ్ పత్రాలా ఉంది, అందులోంచి ఏది కావాలంటే అది తీస్తున్నారు అంది. మరి ఈ గ్రేట్ సురేంద్ర అంటే ఏమనుకున్నారు అన్నాడు గర్వంగా అరచేత్తో గుండెపై చరుచుకుంటూ. షర్టు పై బటన్స్ 2 వదిలేశాడు. బనీన్ వేసుకోలేదు. సన్నని దారం లాంటి బంగారు గొలుసు మెడ చుట్టూ ఒరుసుకుంటున్నట్లు మెరుస్తోంది. పచ్చగా వంపులు తిరిగిన కండలు, బలమైన ఛాతీ, రోమాలు దట్టంగా అల్లుకొని తనను సవాల్ చేస్తున్నట్లు అనిపిస్తున్నాయి. అతి కష్టంతో అతని పైనుంచి చూపు తిప్పుకుంటూ, మగవాడు ఎలా ఉంటే ఆడపిల్లలు ఇష్టపడతారో సురేంద్ర అచ్చం అలా ఉన్నాడు అనుకుంది మనసులో హారతి. మనిద్దరం ఒక గదిలోకి వస్తే ఏదైనా ఆడుకుందాం సరదాగా అనుకున్నాం కదా అన్నాడు ఉత్సాహంగా. అబ్బా ఇప్పుడు ఆటలు పాటలు వద్దు, ఎందుకో చాలా అలసటగా ఉంది అంటూ సూట్ కేసు తెరిచి రాత్రిపూట కట్టుకునేందుకు తెచ్చుకున్న కాటన్ చీర, జాకెట్ బయటికి తీసి బాత్రూంలోకి వెళ్ళింది. టాయిలెట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని కుళాయి తిప్పింది. నీళ్లు పడుతున్న శబ్దం మొదలవ్వగానే సురేంద్ర గబాలను లేచి తన సూట్ కేసు తెరిచి బట్టల అడుగున భద్రంగా దాచిన బ్రాందీ బాటిల్ పైకి తీసి మూత తెరిచి గబగబా 2 గుక్కలు గొంతులో పోసుకొని మళ్ళీ మూత బిగించి బట్టల అడుగున దాచేశాడు. ప్యాంటు షర్టు విడిచి కలంకారీ అద్దకంతో ఉన్న లుంగి తెల్లటి గ్లాస్కో లాల్చి వేసుకున్నాడు. బ్యాగులోంచి తన సోప్ బాక్స్ వేసి బాత్రూమ్ పక్కగా ఉన్న వాష్ బేసిన్ దగ్గర ముఖం, చేతులు సబ్బుతో రుద్దుకొని కడుక్కున్నాడు. బాక్స్లో అడుగున నీళ్లని తడిపి పేస్ట్లా పేరుకున్న సబ్బును జాగ్రత్తగా బయటికి తీసి కొంచెం నీళ్లతో పల్చగా చేసి
సరిగ్గా బాత్రూమ్ తలుపు ముందు పడేసి కాసిన్ని నీళ్లు చిలకరించాడు. తరువాత సోప్ బాక్స్ తెచ్చి తన కప్బోర్డ్లో పడేశాడు. మళ్ళీ సూట్ కేసు తెరిచి బాటిల్ ఎత్తి 2 గుక్కలు నోట్లో పోసుకొని సీసా దాచేశాడు. నోరు బ్రాందీ వాసన రాకుండా నీళ్లు పొక్కిలించి ఊసి తీరుబడిగా తన మంచం మీద కూర్చొని టవల్తో ముఖం చేతులు తుడుచుకుంటూ ఉండిపోయాడు. బాత్రూంలోంచి నీళ్ల శబ్దం ఆగిపోయింది. యథాలాపంగా దినపత్రిక తీసి తిరగేయటం మొదలుపెట్టాడు. కానీ అతను దూరంగా తెరుచుకోబోయే బాత్రూమ్ తలుపు మీదే ఉంది దృష్టంతా. అతని కళ్ళ ముందు ఒక అద్భుతమైన మహాదృశ్యం కదులుతోంది. అంతలో కిర్రుమన్న చిన్న శబ్దంతో బాత్రూమ్ తలుపు తెరుచుకుంది. అంతే, మరుక్షణం కెవ్వుమన్న కేక, దబ్బుమన్న శబ్దం ఆ గదిగోడల్లో మారుమోగాయి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న సురేంద్ర జింకలాగా ఒక్క ఒదుటిన ఆమె దగ్గరికి పరిగెత్తాడు. అరరే, అలా పడిపోయారేంటి హారతి? కాలుగాని స్లిప్ అయిందా అంటూ చప్పున వంగి 2 చేతులు ఆమెను పొదివి పట్టుకున్నాడు. కానీ ఆమె వెంటనే లేవలేకపోయింది. లేకపోతే సబ్బు నీళ్లలో కాళ్ళు జారుతున్నట్లు అనిపించింది. కాలి మడమ దగ్గర తెల్లగా పేస్ట్లా సబ్బు ముద్ద అంటుకునుంది. అది గమనించిన సురేంద్ర, ఏమిటి హారతి మీరు సబ్బుతో కాళ్ళు రుద్దుకున్నప్పుడు శుభ్రంగా నీళ్లతో కడుక్కోవద్దు, చూడండి ఎలా జారిపోయారో అంటూ ఆ సబ్బు తీసి పక్కకి పారేశాడు. కాలుగాని బెణకలేదు కదా అంటూ ఆమె నడమ దగ్గర చేతులు వేసి జాగ్రత్తగా ఆమెను లేవదీశాడు. ఆ సమయంలో మొరటుగా ఉన్న అతడి చేతివేళ్లు మెత్తని ఆమె నడుం మీద చిత్రమైన అనుభూతి కలిగించాయి. హారతి సిగ్గుపడుతూ లేచింది. నెమ్మదిగా గోడ ఆసరాతో తన మంచం దగ్గరికి వచ్చింది. కానీ ఎముకలేం గతి తప్పలేదు. కానీ ఎందుకో కొంచెం కుంటుతూ నడవాల్సి వచ్చింది. ఆమెకు అన్నీ మోడర్న్ డ్రెస్లే అలవాటు. రాత్రిపూట నైటీస్ వేసుకుంటుంది. కానీ చీర కట్టుకోవటం బొత్తిగా అలవాట్లేదు. కొత్త అబ్బాయిలతో ఉంటున్నప్పుడు నైటీస్ బాగుండదని చీరలు తెచ్చుకుంది. బుట్ట బొమ్మలా ఉండి కుచ్చెళ్ళు కాళ్ళకు అడ్డం పడి తనని పడేశాయి అనుకుంది. కానీ అసలు విషయం ఆమె ఊహకే అందలేదు. తను దబ్బును జారిపడటం, సురేంద్ర తనని పట్టుకుని లేవదీయటం, నడుం మీద అతని వెచ్చని చేతివేళ్ల కదలిక ఆమెకు పులకింతగా ఉంది. ఆ రోజు కాటేజీలో పాము భయంతో తను పరిగెత్తుకు వెళ్ళి సురేంద్రని వాటేసుకోవటం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం వచ్చింది. మరచిపోలేని స్పర్శ సుఖమది. ఏదో మైకం పాకినట్లు శరీరమంతా ఒక తీయని గిలిగింత. క్షణక్షణానికి బయట వానసందడి ఎక్కువవుతోంది. అదంతా అటవీ ప్రాంతం కావటంతో ఆ వాన ఉధృతం మరింతగా ఉండి హోరున శబ్దం వినిపిస్తోంది. ఉండి ఉండి ఫెళఫెళ ఉరుములు మెరుపులు, ప్రకృతి ప్రళయంగా మారుతోంది. తెరిచిన పై కిటికీలోంచి వానజల్లు కొద్దిగా గదిలో పడుతోంది. అబ్బా, చాలా పెద్దవాన కురుస్తోంది అన్నాడు కిటికీ రెక్కలు చూసి పరదాలు లాగుతూ సురేంద్ర. సరిగ్గా అదే క్షణంలో కళ్ళు మిరిబిట్లు గొలిపేలా పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపుతో పాటే ధన్నుమని శబ్దం చేస్తూ చాలా దగ్గరలో పిడుగు పడింది. భూమి ఆకాశాలు దద్దరిల్లేలా ఉన్న ఆ పిడుగుపాటుకు హారతితో పాటు సురేంద్ర కూడా భయంతో కేక పెట్టాడు. టప్ మని కరెంటు పోయింది. అరే అంటూ సురేంద్ర తన సూట్ కేసులోంచి టార్చ్ లైట్ తీసి వెలిగించి బల్ల మీద పెట్టాడు. ఆ చిన్న లైటు గదంతా వెలుగు నింపలేకపోతోంది. 3 వంతులు చీకటి, 1 వంతు వెలుతురుగా ఉంది. నాకెందుకో భయంగా ఉంది. ఇంత వానేమిటో అంది గుబులుగా హారతి. సురేంద్ర చిన్నగా నవ్వి, భయమెందుకు, పోనీ మంచాలు 2 దగ్గరగా వేసుకుందామా అన్నాడు. ఆమె ఉలిక్కి పడినట్లు తలెత్తి, అబ్బే వద్దు, భయం అంటే అలా అని కాదు అంది కంగారు అణుచుకుంటూ. సురేంద్ర నొసలు చిట్లించాడు. మరేమిటి అన్నాడు. ఈ వాన అది అంది నసుగుతున్నట్లు. సురేంద్ర చప్పున మంచంలోంచి లేచి దూకుడుగా దగ్గరకొచ్చి హారతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. టార్చ్ లైట్ వెలుతురులో ఆమె ముఖంలోకి తేరిపారా చూస్తూ, మిస్ హారతి, నేనొక్క విషయం అడుగుతాను, నిజం చెప్పండి అన్నాడు. ఏమిటి? నా మీద మీ అభిప్రాయం ఏమిటి? ఏ విషయంలోనైనా కానియండి. అలా అడిగితే నేనేం చెప్పగలను? అయినా మీరంటే నాకు సదభిప్రాయమే ఉంది. థ్యాంక్స్. మీకు నేనంటే ఇష్టం ఉందా లేదా? హారతి జంకినట్లు చూసింది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? కాదు, నాకు జవాబు కావాలి. ఇష్టం లేకపోతే ఇలా మీతో గదిలోకి వచ్చి ఉండేదాన్ని కాదు అంది. అతని చేతిలో నలుగుతున్న తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ. కానీ అతను చేతి పట్టును మరింత బిగించాడు. మీరు అటువంటప్పుడు అనవసరంగా ఎందుకు భయపడతారు? నేను భయపడుతున్నది మీ గురించి కాదు. మరి? బయట ప్రకృతి, ఉరుములు మెరుపులు. సురేంద్ర చిన్నగా నవ్వాడు. నేను పక్కనుండగా ఉరుములు మెరుపులే కాదు, ప్రళయం వచ్చినా భయపడాల్సిన పనిలేదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా? ఆ టార్చ్ లైట్ వెలుగులో ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నెమ్మదిగా తన 2 చేతుల్ని ఆమె భుజాల మీదికి పోనిచ్చాడు. ప్లీజ్ వద్దు అంది హారతి తనలో రేగుతున్న అలజడిని కప్పిపుచ్చుకుంటూ. కానీ సురేంద్ర ఆమె పట్టు
ఆ పట్టును మరింత బిగించాడు. తమకంగా ఆమె చెక్కిలి మీద తన పెదాల్ని చేరుస్తూ అన్నాడు, మిస్ హారతి, దయచేసి కాదనకండి. నాకు మీరు కావాలి. మీరు లేకపోతే బతకలేను. ఐ లవ్ యూ. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చెప్పండి, మీకు నేనంటే ఇష్టం లేదా? పెళ్లి విషయంలో ఏదైనా అభ్యంతరమా? కాదు, మరింకేమిటి? పెళ్లికి ముందు నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. నేను ఒప్పుకోను. పెళ్లికి ముందు అన్న ప్రశ్నే ఉండకూడదు. మీకు నాపై ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అభ్యంతరం చెప్పకూడదు. ఏదైనా అభ్యంతరం ఉంటే నా మీద నమ్మకం లేదని అర్థం, అవునా? అన్నాడు ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ. అతని కంఠంలోని నిష్ఠూరత ఆమెని కదిలించింది. తనకిష్టమైన అతను, హుందాగా ఉన్న అతన్ని చూసి తన మనసు వశం తప్పుతోంది. అయినా అతడి చేతుల నుంచి విడిబడి అంది, ప్లీజ్ మిస్టర్ సురేంద్ర, నా మాట వినండి. ఇష్టమా కాదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. మేం ఒక మాటకి కట్టుబడి వచ్చాం. ఈ పందెంలో నేను గెలవాలనేదే నా కోరిక అంది. గెలవండి, ఇప్పుడెవరు కాదన్నారు? నిన్న మొన్న వేరే 2 అబ్బాయిలతో ఇదే గదిలో ఉన్న మంచాలు వేరు చేశారు. కానీ లోకం నమ్మదు. మన విషయంలోనూ అంతే. నిన్న మొన్న మీ మధ్య ఏం జరగలేదని నమ్ముతున్నాను. రేపు మీరు అదే చెప్పండి. పందెం గెలవండి. మంచాలు వేరుగానే ఉంచుదాం, కానీ మనం వేరుగా ఉండాలని రూలేముంది? ప్లీజ్ హారతి, మీరు నాకు కావాలి. మీకు నా మీద ఏ కొంచెం ప్రేమున్నా కాదనకండి ప్లీజ్. సురేంద్రలోని మత్తు ఆమెను హిప్నటైజ్ చేసింది. సురేంద్ర వెచ్చని ఊపరి హారతి చెంపని తాకుతూ ఉంది. తన చుట్టూ ఉక్కులా బిగుసుకుంటున్న అతని చేతుల్ని విడదీద్దామనుకుంది. కానీ అతని వెచ్చని కౌగిలి, శరీరం మీద అతని చేతివేళ్ల కదలిక ఆమెలో కోరికల్ని రెచ్చగొడుతున్నాయి. అతని ముందు ఆమె ప్రతిఘటన వృధా అయ్యి వయస్సు, ఉద్రేకం, కోరిక రెచ్చగొట్టి వాస్తవాన్ని మరుగుపరిచాయి. పగ్గాలు విప్పిన కోరిక ఆమెను పూర్తిగా కమ్ముకుంది. సురేంద్ర ఆమె మాట వినే స్థితిలో లేడు. తాగిన బ్రాందీ అతడి శరీరాన్ని పట్టి అణువణువు రగిలిస్తోంది. మైకంతో అతని కళ్ళు మూసుకుపోతున్నాయి. ఎత్తుపల్లాలలో తనకిష్టమైన అమ్మాయి అతన్ని పిచ్చివాడిని చేస్తోంది. ఆమె వద్దు అంటున్న కొద్దీ అతనిలో ఆవేశం జోరుగా రెట్టింపవుతోంది. సురేంద్ర ఉద్రేకంగా తన పెదాల్ని ఆమె చెక్కిలి మీద రుద్దాడు. అక్కడి నుంచి నెమ్మదిగా కిందికి జారసాగాడు. హారతి, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కావాలి. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. ఆఖరి మాటలు ఆమె మీద మంత్రంలా పనిచేశాయి. అతడి 2 చేతులు ఆమె నడుం దగ్గర బిగుసుకున్నాయి. ఆమె శరీరంలోని ఎముకలు విరిగిపోతాయా అన్నంత గట్టిగా ఆమెని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు సురేంద్ర. ఆమెలోని మెత్తని లొంగుబాటు తత్వం అతడిని వివసుడిని చేసింది. బ్రాందీ మత్తు అతడి శరీరాన్ని రగిలిస్తుంటే కాంక్షగా ఆమెని హత్తుకుపోయాడు. హారతి మనసు మొరాయిస్తోంది. కానీ శరీరం పూర్తిగా అతడి వశమైపోయింది. అతడి కౌగిలిలో నలుగుతున్న శరీరం మంచం పైన ఎప్పుడు చేరిందో తెలియదు. కానీ శరీరాన్ని కోరిక రగిలిస్తుంటే అతని కౌగిలిలో ఒదిగిపోయింది. చుట్టూ చీకటి, వణికించే చలి, బయట జోరున వాన. మల్లెపూలు లాంటి మెత్తని పడక మీద కోరికతో రగులుకున్న 2 శరీరాలు ఒకటయ్యాయి. హారతి తల్లో పెట్టుకున్న గులాబీలు నలిగి రేకులు జలజల పక్కనిండా పరుచుకున్నాయి. కాలం ఆగిందేమో అనిపించేలా కొద్ది క్షణాలు నిశ్శబ్ద యుద్ధం. చేస్తున్నది తప్పు అని తెలుసు. ఆ తప్పు నుంచి బయటపడాలన్న మనసు తహతహ అర్థమవుతూనే ఉంది. కానీ ఒకరి కౌగిలి నుంచి ఒకరు విడివడలేదు. మనసులో పుట్టి పెరిగిన వాంఛ మిగతా అన్ని ఆలోచనలని అణచివేసింది. పంచభక్ష పరమాన్నాలతో నిండి తన ముందుకొచ్చిన విస్తరిని తన్నటానికి మనస్కరించలేదు. ఎరవేసి చేపను పట్టడానికి సిద్ధపడిన వ్యక్తి వలలో చిక్కుకున్న చేపను తిరిగి నీళ్లలోకి వదలటానికి సిద్ధపడతాడా? చేప కోసం వల వేసిన వాడిలా ఉంది సురేంద్ర మనస్థితి. ఎరకి ఆశపడి వలలో చిక్కి లోపలిమడలేక బయట పడనూ లేక అవస్థపడుతున్నట్లుంది హారతి పరిస్థితి. పోయిన కరెంటు రాలేదు. బ్యాటరీ వీక్ అవటంతో టార్చ్ లైట్ వెలుగు క్షీణించిపోయింది. రాత్రి చిక్కపడుతున్న కొద్దీ వానజోరు హెచ్చసాగింది. చలి వణికిస్తోంది. మధ్య మధ్య పెళపెళార్భాటాలతో ఉరుములు, మెరుపులు. మంచం కుబుసం విడిసిన కోడెతాచుల్లా మంచం మీద పెనవేసుకున్న 2 శరీరాలు మాత్రం విడవడలేదు. వయసు తెచ్చిన ఉద్రేకం, కోరిక, పరస్పర ఆకర్షణ ఆ ఇద్దరినీ ఏకం చేశాయి. తొలిసారి కలయికలోని హృదయస్పందన అనుభూతుల్ని రేకెత్తిస్తుంటే ఉద్రిక్తపరిచే వాతావరణంలో ఆ రాత్రి హారతి సురేంద్రలకు తొలిరాత్రి అయింది. కోర్కెలను రెచ్చగొడుతూ చల్లని గాలి వీస్తూనే ఉంది. కుంభవృష్టి కురుస్తూనే ఉంది. తన గదిలోకి వచ్చిన నందకుమార్ డ్రెస్ మార్చుకుని గోరువెచ్చని నీళ్లతో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని స్వెటర్ తీసివేసుకున్నాడు. నిద్ర రావటం లేదు. కానీ పగలంతా తిరిగి తిరిగి ఉండటంతో బడలికగా అనిపిస్తోంది. దానికి తోడు విపరీతమైన చలి ఉండటంతో మనసు కొత్త రుచులు కోరుకుంటోంది. ఇంకా టైం 10 కూడా కాలేదు.
గదిలో ఒక్కడు ఉండాలంటే బోర్గా ఉంది. అతనికి మందాకిని జ్ఞాపకం వచ్చింది. ఒక్కతి గదిలో ఏం చేస్తోందో, పోనీ వెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్తే అనుకున్నాడు. కానీ మళ్ళీ అంతలోనే ఇలాంటివి ఆ అమ్మాయికి నచ్చవు కదా అనుకున్నాడు సందేహంగా. బ్యాగ్లో నుంచి పుస్తకం తీసి పేజీలు తిరగేస్తూ విశ్రాంతిగా మంచం మీద వాలాడు. బయట జోరున వాన కురుస్తోంది. చల్ల గాలి వీస్తోంది. ఎందుకో మనసు వెచ్చదనాన్ని కోరుకుంటోంది. నిన్న మొన్న లేని విపరీతపు ఆలోచనలు ఈరోజు ఎందుకు కలుగుతున్నాయో అనుకున్నాడు నందకుమార్. ఇష్టమైన అమ్మాయి చేరువలో ఒంటరిగా ఉండటంతో బుద్ధి పెడదారులు పడకుండా ఉంటుందా అనిపిస్తోంది. అతి ప్రయత్నం మీద ఆలోచనలు పక్కన పెట్టి మనసు పుస్తకం మీద లగ్నం చేయడానికి ప్రయత్నించసాగాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. టక్ టక్ అనే శబ్దమైంది. నందకుమార్ చప్పున తల తిప్పి తలుపు కేసి చూశాడు. ఎవరో తలుపు కొడుతున్నట్లు అనిపించింది. నిజంగానే ఎవరైనా తలుపు కొడుతున్నారా, లేక అటువంటి ఆలోచనలతో తను ఉండటం చేత భ్రమపడ్డాడో అర్థం కాలేదు. మళ్ళీ తలుపు మీద శబ్దమైంది. 2 నిమిషాలు ఎదురు చూశాడు. కానీ మళ్ళీ ఎలాంటి శబ్దమూ రాలేదు. ఏదైనా అవసరం వచ్చి మందాకిని గాని తలుపు కొడుతుందేమో, మళ్ళీ బిడియపడి మానేసిందేమో అనిపించింది. చప్పున మంచం మీద నుంచి లేచి తలుపు తెరిచాడు. సరిగ్గా అదే క్షణంలో పక్క గది మందాకిని కూడా తలుపు తెరిచింది. ఏమిటి అన్నాడు కుతూహలంగా ఆమె ముఖంలోకి చూస్తూ. ఎవరో తలుపు కొట్టినట్లు టిక్ టిక్ మని శబ్దం వచ్చింది. మీరేమో అని. అరే, సరిగ్గా నా తలుపు మీద కూడా ఎవరో కొట్టినట్లు శబ్దం వచ్చింది. మీరేమో అని నేను తలుపు తెరిచానన్నాడు విస్తుపోతూ. మందాకిని బిత్తరపోయింది. అయితే మీరు కాదా నా తలుపుల మీద కొడతా? కాదు, నేను మీ తలుపు మీద కొట్టలేదు. మరెవరై ఉంటారు? అయోమయంగా గదిలోంచి బయటికి వచ్చి కారిడార్ అంతా అటు ఇటు తిరిగి చూశారు. ఎవ్వరూ లేరు. వానగా ఉండటంతో బయట జనం లేరు. గది తలుపులు అన్నీ మూసి ఉన్నాయి. మందాకిని భయంతో బిగుసుకున్నట్లు నిల్చుంది. అది గమనించిన నందకుమార్ ఏదో ఆలోచిస్తున్నట్లన్నాడు. మిస్ మందాకిని, పై ఫ్లోర్లో ఏదైనా శబ్దం చేసుంటారు. ఐ మీన్, ఏ మంచమన్నా కాస్త జరపటం లాంటిది. ఆ చప్పుడు రీసౌండ్గా మన గది తలుపుల్లో మారుమోగి ఉంటుంది అన్నాడు. కావచ్చు అంది మందాకిని. భయపడాల్సిందేం లేదు. ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అన్నాడు. ష్యూర్. ఏం చేస్తున్నారు? పడుకున్నారా? మందాకిని చిన్నగా నవ్వింది. లేదు, నాకు నిద్ర రావటం లేదు. మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే ఇవ్వకూడదు? లోపలికి రండి అంటూ గదిలోకి దారి తీసింది. నందు తన గది తలుపులు దగ్గరగా లాగి బయట గడియలు పెట్టి మందాకిని గదిలోకి వచ్చాడు. గది తలుపులు తెరిచి గుమ్మం దగ్గరకు కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. మందాకిని తన దగ్గరున్న బుక్స్ తీసి అతనికి అందించింది. వాటిని తిరగేస్తూ మాటల్లో పడ్డారిద్దరూ. ఉన్నట్లుండి నందకుమార్ అన్నాడు. మిస్ మందాకిని, నేను ఒక విషయం అడుగుతాను. ఏమీ అనుకోరు కదా? అంత అనుకునే విషయమా అది? అఫ్కోర్స్ కాదనుకోండి. మరైతే ఇంకేం అడగండి. అబ్బే, ఏం లేదు. మగవాళ్ల గురించి మీకు సదభిప్రాయం లేదనుకుంటాను. సురేంద్ర కూడా సరిగ్గా అదే ప్రశ్న వేశాడు. మందాకినికి నవ్వొచ్చింది. కాదు, నాకు వాళ్ళ పట్ల సదభిప్రాయం ఉంది. అదే నిజమైతే మీరు కూడా మీ ఫ్రెండ్స్లా ఒక అబ్బాయితో ఒక గదిలో గడపొచ్చు కదా. ఫ్రెండ్లీగా ఒక రాత్రి గడపటానికి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అనుకుంటాను. మందాకిని తల విదిలించింది. గడపవచ్చు. 2 అమ్మాయిలు ఒక గదిలో స్నేహంగా ఎలా గడపగలరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా గడపొచ్చు. ఆ విషయం నేను నమ్ముతాను. కానీ లోకం అలాంటివి నమ్మదు. మన మీద మనకున్న నమ్మకం, విశ్వాసం లోకానికి మన మీద ఉండవు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటుంది. అందుకే నేను నా జాగ్రత్తలో ఉండాలి అనుకుంటాను. అది తప్ప అంది. కాదనుకోండి, కానీ ఆ 3 అమ్మాయిలకి మాత్రం ఈ సూత్రం వర్తించదంటారా అన్నాడు. వర్తిస్తుంది, కాదనను. కానీ వాళ్ళకి అలాంటివి లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? పెట్టి పుట్టిన వాళ్ళు అంటారు చూడండి, వాళ్ళు 3 ఆ కోవకి చెందిన వాళ్లే. డబ్బున్న వాడిని చూసి లోకం భయపడుతుంది. డబ్బు లేని వాడిని చూసి లోకం భయపెడుతుంది. స్త్రీ జీవితం అందమైన గాజు భవనం లాంటిది. ఒక చిన్న రాయి అయినా ఆ భవనాన్ని తునాతునకలు చేస్తుంది. డబ్బుంటే తిరిగి ఆ భవనాన్ని కట్టుకోవచ్చు. కానీ డబ్బు లేకపోతే పగిలిన పెంకుల మధ్య కూర్చొని చితికిపోయిన జీవితాన్ని చూసుకుని కుమిలిపోక తప్పదు. నాకు దుఃఖం అంటే భయం. అందుకే నా జీవిత సౌధం తునగకుండా జాగ్రత్త పడుతున్నాను అంది నిబ్బరంగా మందాకిని. నందకుమార్ మృదువుగా నవ్వాడు. జీవితం పట్ల మీకున్న అవగాహనకి, ముందు జాగ్రత్తకి నా జోహార్లు. ఎనీవే, మీ జీవితం ఆనందంగా గడిచిపోవాలనే నా ఆకాంక్ష. మీరు చేసుకోబోయే అబ్బాయి ఎవరైనా కానియండి, అతను అదృష్టవంతుడు అన్నాడు నందకుమార్. థ్యాంక్స్. అతను మరి కాసేపు కబుర్లు చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. అప్పటికే సమయం 10:30 దాటుతోంది. బయట క్షణక్షణానికి వాన హెచ్చుతోంది కానీ తగ్గటం లేదు. గాలి, వాన ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లున్నాయి. మధ్య మధ్య ఉరుములు, తళతళ మెరుపులు. ప్రకృతి బీభత్సంగా ఉంది.
నందకుమార్ తన గదిలోకి వెళ్లే ముందు మళ్ళీ మందాకిని దగ్గరగా వచ్చి, మందాకిని, మీకేదైనా అవసరమైతే నన్ను పిలవండి, సందేహించాల్సిందేం లేదు అన్నాడు ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ. అలాగే అంది చిరునవ్వుతో మందాకిని. అతను వెళ్ళిపోయాడు. మందాకినికి కూడా బాగా నిద్రొస్తోందనిపించింది. తలుపులు జాగ్రత్తగా గడియలు బిగించి ట్యూబ్లైట్ ఆర్పి చిన్న లైట్ వేసింది. వెచ్చగా రగ్గు కప్పుకొని మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. 10 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారిపోయింది. కానీ పక్క గదిలో నందుకి నిద్ర దూరమైంది. మందాకిని అడిగి పుస్తకాలు తెచ్చాడు. అయినా వాటి మీద మనసు పోవటం లేదు. నిశ్శబ్దంగా మంచం మీద వాలి పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. మందాకిని మనసుకి చాలా దగ్గరగా స్పష్టంగా అనిపిస్తోంది. ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? ఆ ఆలోచన అతనికి చాలా హాయిగా అనిపిస్తోంది. ఇందాక తలుపు మీద టక్ టక్ మన శబ్దమే అతనికి మళ్ళీ జ్ఞాపకం వస్తోంది. తను తలుపు కొట్టాడని మందాకిని, ఆ అమ్మాయి తన తలుపు కొట్టిందని తను అపోహపడ్డారు. పై ఫ్లోర్లో ఏదో శబ్దమైతే అది మారుమోగి ఉంటుందని తాత్కాలికంగా ఆమెను సమాధానపరిచాడు. తన అబద్ధం చెప్పాడు. అబద్ధమని తనకు తెలుసు. బహుశా ఆమెకు కూడా తెలుసేమో. మందాకిని భయపడుతుందని అలా చెప్పాడు. కానీ నిజానికి ఎవరో తమ 2 తలుపుల మీద కొట్టారు. ఎవరై ఉంటారు? అదే అర్థం కావటం లేదు. అతడి మెదడులో ఎన్నో అనుమానాలు రేగుతున్నాయి. కళ్ళు మూసుకొని మునివేళ్లతో నుదుటి మీద చిన్నగా కొట్టుకుంటూ ఆలోచనలో ఉండిపోయాడు. తమ వెనక ఏదో మిస్టరీ జరుగుతోందనిపిస్తోంది. అంతలో మళ్ళీ వినిపించింది టక్ టక్ అంటూ. నందకుమార్ ఒళ్ళు జల్లుమంది. మళ్ళీ తలుపు మీద టక్ టక్ అని శబ్దం కావటంతో అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అయితే ఈసారి శబ్దం అతని గది తలుపు మీద కాదు, పక్కన మందాకిని గది తలుపు మీద. నందకుమార్ గబాల్న మంచం దిగి మెరుపులా తన గది తలుపులు తెరిచి బయటకొచ్చాడు. మందాకిని గది తలుపుల దగ్గర తచ్చాడుతున్న వ్యక్తి అనూహ్యంగా పక్క గది తలుపులు తెరుచుకోవటంతో దిగ్భ్రాంతుడయ్యాడు. మళ్ళీ చెయ్యెత్తి ఆమె గది తలుపుల మీద శబ్దం చెయ్యబోతున్న అతడు హఠాత్తుగా చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఈసారి అతడి దగ్గర నుంచి సరిగ్గా చూశాడు నందకుమార్. తాగినవాడిలా ఎర్రగా కళ్ళు, పిల్లిగడ్డం, చెంప మీద నల్లగా అంగుళం మందాన కత్తిగాటు. అతడిని చూస్తూనే నందకుమార్ ముఖం తీవ్రంగా ముడుచుకుంది. ఎవరు నువ్వు? ఏం కావాలి? అన్నాడు గద్దిస్తున్నట్లు. వేగంగా 2 అడుగులు ముందుకు వేసి ఆ వ్యక్తి కాలర్ పట్టుకోబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ వ్యక్తి గబాల్న పక్కకి జంప్ చేసి కారిడార్ దాటి వేగంగా పారిపోబోయాడు. నందు అతనికంటే రెట్టించిన వేగంతో అతను వెంటపడ్డాడు. కారిడార్ మలుపు దగ్గర దూకినట్లు అతని మీద పడి వెనకపాటుగా కుడి చేత్తో అతని భుజాన్ని గట్టిగా గుచ్చిపట్టి అతని కాలిని ఫెడీమని తన్నాడు. కాలు స్లిప్ అయి ఆ పిల్లిగడ్డంబాడు దబ్బును జారి కింద పడ్డాడు. అతడు తిరిగి లేచే లోపల నందకుమార్ 2 చేతులతో అతడి కాలర్ పట్టుకొని చెళ్ళుమని చెంప మీద ఒక్కటిచ్చాడు. కానీ సరిగ్గా అదే క్షణంలో 2 చేతులతో కడుపు దగ్గర పట్టుకొని అమ్మా అంటూ గిలగిల్లాడుతూ కూలబడిపోయాడు. మోకాలితో ఆ పిల్లిగడ్డంబాడు తన్నిన తాపుతో నందుకి పెద్దలు కనిపించారు. కళ్ళు పచ్చబడి గిర్రును తిరుగుతుంటే చప్పున రౌడీని వదిలిపెట్టాడు. మరుక్షణం ఆ పిల్లిగడ్డంగాడు మెట్ల కిందికి పరిగెత్తి గోడ దూకి పారిపోబోయాడు. ఆ కంగారులో నీళ్ల జగ్గు పట్టుకొని మెట్లెక్కి వస్తున్న హోటల్ బాయ్ని డాష్ ఇచ్చాడు. ఆ విసురుకి ధన్మని శబ్దం చేస్తూ నీళ్ల జగ్గు జారి మెట్ల మించి దొర్లుకుంటూ అంత దూరం వెళ్ళి పడింది. హోటల్ బాయ్ వెల్లకిలా కింద పడిపోయి చప్పున ఎలాగో నిభాయించుకున్నాడు. ధన్మన్న స్టీలు నీళ్ల జగ్గు శబ్దానికి రిసెప్షన్లో ఉన్న మేనేజర్ వేగంగా అక్కడికి వచ్చాడు. అప్పటికే కడుపులో నుంచి కాస్త తేరుకుంటున్న నందకుమార్ని చూస్తూ ఏమిటి సార్ గొడవ అన్నాడు ఇంగ్లీష్లో. తమ తలుపుల మీద వినిపించిన శబ్దం దగ్గర నుంచి నందకుమార్ జరిగిందంతా వివరంగా చెప్పాడు. సురేంద్రతో మొన్న గొడవ పెట్టుకున్న పిల్లిగడ్డంగాడు వీడు ఒక్కడేనని తేలింది. అరే చిత్రంగా ఉందే, ఇంతవరకు మా హోటల్లో ఇలాంటివి జరగలేదు సార్, ఇదే మొదటిసారి. అయినా మీరేం భయపడకండి సార్, నిశ్చింతగా వెళ్ళి పడుకోండి. ఇది మా హోటల్ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, నేను వాళ్ళ అంతు చూస్తాను అన్నాడు మేనేజర్ ఆవేశంగా. రిసెప్షన్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకసారి మేనేజర్ని హెచ్చరించి నందకుమార్ తన గదిలోకి వచ్చేశాడు. వచ్చే ముందు మందాకిని గది తలుపుల్ని కొద్దిగా తోసి చూశాడు. కానీ అవి తెరుచుకోలేదు. బహుశా ఆమె గాఢ నిద్రలో ఉండొచ్చు, అందుకే ఈ గొడవ తెలియలేదు అనుకుంటూ తన గదిలోకి వచ్చేశాడు. కానీ అతనికి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆ పిల్లిగడ్డంగాడిని అప్సరా హోటల్ దగ్గర నుంచి చూస్తున్నానని, వాడు తమని కావాలని వెంబడిస్తున్నాడని మందాకిని చెప్తోంది. వాడు తమ కాలేజీ పాత స్టూడెంట్ అని సురేంద్ర అంటున్నాడు. బాగా గమనిస్తే పోలికలు కనిపిస్తున్నాయి. కానీ వాడు అంత దూరం నుంచి తమను ఎందుకు వెంటాడుతున్నట్లు? పాత పగలు కక్షలు తమ మధ్య ఏమీ లేవు. వాడి వెనక ఉన్న మిగతా రౌడీలెవరు?
ఏదైనా పథకం ప్రకారం తమని వెంటాడుతున్నాడా, లేక ఏదైనా వ్యవహారంగా తమని భయపెడుతున్నారా? ప్రత్యేకించి ఆ పిల్లిగడ్డంగాడు మందాకిని తలుపు మీద ఎందుకు తడుతున్నట్లు మొన్న సురేంద్ర కూడా వాడిని ఆమె గది ముందే చూడడం జరిగింది. వాడికి మందాకినికి మధ్య ఏదైనా ఉందా, లేక వాడు మందాకిని మీద కక్షగట్టాడా? ఎంత ఆలోచించినా ఏ విషయం బోధపడలేదు నందకుమార్కి. బహుశా మందాకిని ఏ గదిలో ఉందో సరిగ్గా గుర్తు తెలిసి ఉండదు. అందుకే 2 తలుపుల మీద శబ్దం చేసి నక్కి దాక్కొని ఉంటాడు. తలుపులు తెరుచుకొని మందాకిని ఏ గదిలో ఉందో గుర్తించి తరువాత ఆ తలుపు మీద శబ్దం చేశాడని అర్థం చేసుకున్నాడు. ఈ విషయం తేలిగ్గా వదిలేయకూడదు, ఫ్రెండ్స్కి చెప్పాలి అనుకుంటూ ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రలోకి జారాడు. కానీ పక్క గదుల్లో అందుకు విరుద్ధంగా ఆహ్లాదంగా కొంచెం రొమాంటిక్గా ఉంది వాతావరణం. కథ కొనసాగుతుంది.